మాది గొల్లగూడెం గ్రామం అండి, మాది వెలుగుమట్ల. నా పేరు నాగరాజు. మా తాతగారి పేరు దోమలచ్చయ్య గారు అండి. మా నాన్నగారి పేరు సీతారాములు. వెలుగుమట్ల మన సర్వే నెంబర్లో 147, 148 సర్వే నెంబర్లో మా భూదాన భూమి ఉందండి. వినోబాచార్య ఆ టైంలో భూమి ఇచ్చారు మాకు. ఆ భూమి మా తాతగారు సూచన చేశారు, మా నాన్నగారు చేశారు, ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. 2018లో మా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని కన్నేసి ఆ భూమిని లాక్కొని తలా 100 గజాలు 150 గజాలు చొప్పున వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది అని చెప్పి మాకు తెలిసి మేము భూమి మీదకి పోతే ఆ భూమి మీదకి మా రైతులు రానియకుండా మీ భూమి మీద కాదు, మాకు మనం భూదాన బోర్డు నుంచి మేము దాని నుంచి రిపోర్ట్ చేసుకున్నాం అని చెప్పి మమ్మల్ని రానియకుండా గొడవ చేశారండి. మేము భూమి మీద పోయిన తర్వాత ఆ భూమి మీదకి మేము పోతే రైతులు మేము అని చెప్తే మా మీదకి కత్తులు గొడవలు రాళ్ళు వీసి నమ్మడబడ్డారండి. ఈ భూమి మాదని చెప్పి మేము పాస్ పుస్తకాలు పట్టా చూపించామండి. చూపించిన తర్వాత మేము మాకు భూదాన బోర్డు మాకు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వచ్చేసి మా మీద గొడవ పెట్టారు. మేము పోయి కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినా కూడా పోలీసులు కూడా సహకరించారు. పోయి మన హైకోర్టులో కూడా మేము కేసు వేసాం. హైకోర్టు కూడా మాకు సపోర్ట్గా మాకు సే ఇచ్చింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు మాకు ఫీల్డ్ మీద రాకుండా మమ్మల్ని గొడవ చేస్తారండి. దయచేసి మా భూములు మాకు ఇప్పించగలని కోరుతున్నాం. 147, 148, 149 సర్వే నెంబర్లో వీళ్ళు కొత్త కలెక్టరేట్ పక్కన వీళ్ళు గుడిసెలు వేశారండి. దయచేసి మా భూములు మాకు ఇప్పించగలని కోరుకుంటూ రైతులు మొత్తం 27 మంది రైతులండి, 30 ఎకరాల 27 గుంటలండి మా భూమి మాకు ఇప్పేయాలని కోరుకుంటూ తుమ్మలనాగేశ్వరరావు గారి పెద్దలకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి గారికి నమస్కారం దండం పెట్టుకుంటున్నాను. మా భూమి మాకు ఇప్పేయాలని కోరుకుంటున్నామండి. అలాగే శిస్తు కట్టిందండి. ఇది అప్పట్లోనే శిస్తు కట్టారు. మా తాతగారు వాళ్ళు శిస్తు కట్టారు. ఈ శిస్తు కట్టింది కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫీల్డ్ పోతే దౌర్జన్యం మమ్మల్ని రానియకుండా వాళ్ళు సంపుతా అని చెప్పి బెదిరించుకుంటూ ఇది చేస్తున్నారు మమ్మల్ని. 2018 నుంచి బాగా ఈ గొడవ సార్. అంత ముందు నుంచి మేము మంచిగా భూమి మంచి సేద్యం చేసుకున్నామండి. మంచిగా పంట కంది వేసినాం, పెసర వేసినాం. మా తాతలు పండించారు, మా నాన్నగారు పండించారు. నాకు కూడా గుర్తు 2018 వరకు నేను కూడా ఫీలింగ్ పోయినా. నాకు కూడా గుర్తండి. 2018 నుంచి ఇప్పుడు వీళ్ళు గుడిసెలు వేయడం వల్ల మాకు కలెక్టర్ గారిని కూడా కలిసినామండి. ఆర్డీఓని కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, అందరం కలిసాం. రెస్పాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు మీ భూములు మీకు ఆడి మీ భూములు ఇప్పిస్తానని చెప్పారు కానీ ఎవరు మాకు రెస్పాండ్ లేదండి. అసలు ఎవరు పట్టించుకోలేదు అసలు అంటున్నారు. కానీ మా పార్టీకి మేము తిరుగుతున్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అసలుకి తిరిగి కలిసిపోయినామండి. అప్పుడు ఎవరు పట్టించుకోని చెప్పి ఇప్పటికి ఉన్న ప్రభుత్వానికి కానీ మేము విన్నపం చేసుకుంటున్నామండి. దయచేసి మా భూములు ఇప్పేమని. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు మేము మీడియా ముందు రావడానికి కారణం కూడా అదే. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఉండి కూడా మమ్మల్ని ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుందని చెప్పి ముందుకు వచ్చి మేము చెప్పుకోవడం జరుగుతుందండి. ప్రొసీడింగ్ ఇచ్చేసారని వాళ్ళ దగ్గర ఏది ఆధారం సార్ మాకు ఎవరు చూపించారు. పోలీసులు కూడా అడిగారు మీ దగ్గర ఆధారం చూపించడం అంటే వాళ్ళు ఎవరు ఏ ఆధారం చూపించలేదు. వాళ్ళు ఇచ్చారు వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు మా దగ్గర ఆధారం ఉంటే మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చే లంచాలకి తింటున్నారో మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తారో తెలియదు. కానీ వాళ్ళైతే డిపార్ట్మెంట్ మాత్రం మమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అవతల వాళ్ళకి రెస్పాండ్ ఇస్తున్నారు తప్పితే. ఈ రోజు వాళ్ళ వరకు కూడా వాళ్ళు కరెంట్ ఇచ్చారట. వాళ్ళు అక్కడ దర్జాగా ఇల్లు పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారట. మరి ఏ ధైర్యంతో ఉన్నారు అనేది మాకు కొంచెం ఇది ఉంది సార్. అయ్యా పెద్దలు తుమ్మలనాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, భక్తి విక్రమార్ గారికి మేము దయచేసి చెప్పుకోగలది ఏంటంటే ఆ గుడిసెలు ఖాళీ చేయించేసి మా భూములు మాకు ఇప్పేయగలని కోరుకుంటున్నాం. మాకు వెనక ముందు ఆస్తులు ఏం లేవయ్యా. ఉన్న అదే భూమి మా తాతలకు ఇచ్చిన ఆస్తి భూమి. ఆ భూమిని మాకు ఇప్పించగలరు. ఆ భూమి కన్నా మాకు ఇప్పించకపోతే మాకు ఈ విధమైన సాయం చేయగలని కోరుకుంటే దండం పెట్టుకుంటున్నాం. తరుల కాడ నుంచి మా స్వాధీనంలోనే ఉంది భూమి. మేమే పంట వేసుకుంటున్నాం. రైతులు మేము 27 మంది రైతులు. 147, 148, 149 సర్వే నెంబర్లో ట్రాక్టర్ కూడా నాదే, నేనే పెట్టి దున్ని వేసుకుంటున్నాం. మీ ల్యాండ్ ఇది మీది కాదు, ఇది మాది, మాకు పట్టాలు ఇచ్చారని ప్రొసీడింగ్ అయితే తీసుకొచ్చి మా రైతుల మీద కత్తులు తీసుకొని కారాలు తీసుకొని ఆడవాళ్ళని తోలుతున్నారు మా మీదికి. మా పిల్లలకు కూడా కట్నం కింద కూడా అదే ల్యాండ్ రాసి ఇచ్చినాం. మా పిల్లలు కూడా చాలా ఘోరంగా ఉన్నారు. మాకు పాస్బుక్లు ఇప్పించగలరని ఆర్టీఓ గారిని కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి ఇచ్చిన ఈ పేగు అనే కాగితం కూడా మాకు ఇచ్చారు. మాకు పాస్బుక్లు ఇవ్వలేదు. ప్రతి సోమవారం నాడు 55 రోజులు కూడా ధర్నా చేసిన ధర్నా సౌకులు మమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. మాకు పాస్బుక్లు ఇప్పించగలరని దానికోసం మేము పోరాడుతున్నాం. మేము ఎస్సీ ఎస్టీలో రైతులం అండి. మేము తాతల కాడ నుంచి ఈనబాబు గారు మా తాతల జీతాలు ఉంటే ఆ ల్యాండ్ మాకు ఇచ్చారు. పంచిపెట్టిన ల్యాండ్ అది పట్టా ల్యాండ్. అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి. శిస్తు కట్టిన రసీదులు ఉన్నాయి, పానీ నకళ్ళు ఉన్నాయి, పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి.
అన్ని ఆధారాలు మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయండి. మమ్మల్ని ఎవరిని సహకరించట్లేదు. మాకు పాస్బుక్లు కూడా మాకు ఇత్తలు అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. ఇతరకుండా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి. ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇప్పించగలరని పోరాడుతున్నామండి. నా పేరు దోమల రాము, మాది గొల్లగూడెం, ఖమ్మం అర్బన్ మండలం, ఖమ్మం రెవెన్యూ పరిధిలో గల మా భూమి మా తాతల తండ్రుల నుండి మేము వారసత్వ భూమిగా చేస్తున్నామండి. గత 7 సంవత్సరాల కింద కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి మా భూములపై గుడిసెలు వేసి మమ్మల్ని నానా తిప్పలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వాళ్ళు మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు. గత ప్రభుత్వంలో ఇలాగే ముందుకు నడిపించారు. కావున ఈ ప్రభుత్వమైనా మాకు సరైన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. అది వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే భూమి 147, 149, 148 సర్వే గల భూమి సార్. మా భూమిని మా తాతలకి వినోద భావ ట్రస్ట్ కింద ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఇప్పటివరకు మేము సాగులో ఉన్నాం. గత 5 ఏళ్ల కింద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా భూమిపై గుడిసెలు వేశారు. ఆ గుడిసెల్ని తొలగించమని కోర్టు 21 మంది రైతులు అక్కడ పోలీస్ స్టేషన్ పోయినాం. అక్కడి నుంచి కలెక్టర్ గారిని కలిసినాం. ఆడ నుంచి ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది. వారు మీకు సరైన న్యాయం చేస్తాం, వాళ్ళు ఖాళీ చేపిస్తామని చెప్పారు. ఇంతవరకు ఏది న్యాయం జరగలేదు సార్. మాకు ఇకనైనా మాకు గత ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం జరిపించలేదు. ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం చేయించగలమని కోరుకుంటున్నాం. మాది వెలుగుమట్ల అయితే మా నాన్నగారికి ఇంకా జీతాలు చేసుకుంటే ఒక దొరగారు మాకు చేసుకొని ఇచ్చారు భద్రదేరు కోసం. భద్రదేరు వేస్తే మా ఆవిడ జీవకాతం కలుసుకుని వస్తున్నాం మేము. అది మాకు 50లో 60 ఇచ్చిన ఆస్తులు 50 ఇచ్చినాయి. మాకు 148, 149, 147 సరి నెంబర్ భూములు మాకు ఇచ్చింది. మాకు పుట్టుకోట, గొల్లగూడెం, రారేపేట మా ఇచ్చిన భూములు అయ్యి మేము దాని మీద సాగు చేసుకుంటాం. కృషి చేసి మమ్మల్ని గెలుస్తుంటే మేము వచ్చి పోలీస్ స్టేషన్ చెప్తే మేము చెప్తాంలే గెలుస్తాం. ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పి ఏం చేయలేదు, మాకు న్యాయం చేయలేదు. కలెక్టర్ గారికి ఎంఆర్ ఆఫీస్ దిగిలో మీరు చెప్తాను 2 సార్లు నోటీసులు ఇచ్చినాం అని చెప్పారు. నోటీసులు ఇచ్చినా కూడా మాకు తిరిగి మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము దండం పెట్టి, ఆర్డీఓ గారికి మా భూమి మాకు ఇప్పించండి, మా పాస్బుక్ ఇప్పించి దండం పెడతాం.